తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటలకు కాణిపాకం ఎస్ఐ గారు రామ్మోహన్ మరియు వాళ్ళ సిబ్బంది మధ్యపట్టపల్లి క్రాస్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. అందులో భాగంగా అతను తన పేరు తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి. ఇతను వచ్చేసి బంగారుపాలెం మండలం మందలతోటి గ్రామం. ఇతను ఇక్కడ ఒక బైక్ టీవీఎస్ స్టార్ సిటీ బండిలో వెళ్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపించగా అతను సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అతను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించడం జరిగింది. దాని యొక్క డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి ఇది ఇంతకు మునుపు కాణిపాకంలోనే పార్క్ చేసినటువంటి బండిని దొంగతనం చేసినారని చెప్పారు. అదేవిధంగా ఇంకా ఇంట్రాగేషన్ చేస్తే గత 2-3 నెలల నుంచి అతను గత 5-6 మండలాల్లో అంటే చిత్తూరు, తర్వాత పెనుమూరు కానీ, యాదమర్రి, రావణంపల్లి, కాణిపాకము, తిరుచానూరు, తిరుపతి అన్ని చోట్ల కూడా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అంటే మద్యానికి బానిసై డబ్బులు అవసరమై ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటా వాటిని నమ్ముకొని ఈ విధంగా జీవనం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇతని టార్గెట్ ఏమంటే ఎవరైతే 2 వీలర్లకు సైడ్ లాక్ లేకుండా ఎక్కడన్నా బయట పార్క్ చేసి ఉంటారో వాటిని టార్గెట్ చేసి అందులో ఉన్నటువంటి 2 వైర్లు దానికి కీస్ లేకపోయినా కూడా 2 వైర్లు వస్తాయి. ఆ 2 వైర్లను కట్ చేసి జాయింట్ చేసి వాటిని షార్ట్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. వీటిని ఎవరికి ఒక చోట కాకుండా ఎవరికైనా సరే 1000-1500కు తక్కువ రేటుకు అతన్ని తాగడానికి డబ్బులు కావాలి కాబట్టి తక్కువ రేటుకి ఎవరికైనా సరే వాటిని అమ్మడము, వాటిని సొమ్ము చేసుకోవడం, దాని ద్వారా తాగి ఇట్లా జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఇంట్రాగేషన్లో భాగంగా మధ్యపట్ల పంచాయతీలోనే శివరాంపురం అనే ఒక ఎస్టీ కాలనీ ఉంది. అక్కడ వాళ్ళకి తెలిసిన దూర బంధువులు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండడము, తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి వెనుక వైపు కంప చెట్లు ఉండడము, ఈ కంప చెట్లలో మనం వెహికల్స్ అన్ని దాచుకుంటే ఎవరు కూడా చూడలేరు అని ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని చుట్టుపక్కల అన్ని చోట్ల దొంగతనం చేసినటువంటి బండ్లు ఏదైతే ఉన్నాయో బండ్లన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ కంప చెట్లలో పెట్టుకొని అని చెప్పేసి అప్పుడప్పుడు అవసరానికి అమ్ముకోవాలని అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఆ ఇంట్రాగేషన్ లో భాగంగా ఆ ప్లేస్ చూపిస్తే రామ్మోహన్ ఎస్ఐ గారు తన సిబ్బంది అందరూ అక్కడికి వెళ్ళి ఆ ఏదైతే దొంగతనం చేసినటువంటి బండ్లు అన్నిటి కూడా వాటిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మిగతా చోట్ల కూడా విచారించారు. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్లు అయినాయింది తెలిసింది. అందరికీ కూడా కన్సర్న్ పోలీసుల వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఇంతవరకు 12 బైకులు దొంగతనం చేశాడు. ఈ దొంగతనం చేసినట్టు బైకుల విలువ సుమారు 7,12,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా ఈ కేసును ఛేదించినటువంటి మన సిబ్బందిని, ఎస్ఐ గారిని మరియు సిబ్బంది వారికి అభినందించడం జరిగింది. ముఖ్యంగా పత్రికాముఖంగా తెలియజేయడం ప్రజలు ఎవరైనా సరే చాలా మందికి ఇంటి దగ్గర పార్కింగ్ ఉండదు. బయట రోడ్డు మీద వెహికల్స్ వదిలేసి పార్క్ చేసేసి మార్నింగ్ చూసినప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు చేయాల్సింది ఒకటే, మీ వెహికల్కి సంబంధించి చైన్ తీసుకొని ఆ చైన్ లింక్ ఒకటి లాక్ చేసుకుంటే చాలా వరకు సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి బయట ఎక్కడ పడితే అక్కడ ఎవరు కూడా పార్కింగ్ చేయకూడదని చెప్పేసి మా పోలీస్ పరంగా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడికి కాణిపాకం కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బయట ఎక్కడో పార్క్ చేయడము, హడావిడిగా సైడ్ లాక్ చేయకోకుండా లేకుండా కీస్ కూడా అక్కడ మర్చిపోయి దర్శనానికి వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా భక్తులకు కూడా తెలియజేయడంగా చాలా జాగ్రత్తగా ఒక బండి తీసుకొచ్చిన తర్వాత మీకు నిర్దేశించినటువంటి పార్కింగ్ ప్లేస్లో మాత్రమే మీరు పార్కింగ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నట్టుంటే దొంగతనాలు మనం నివారించడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఈ రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేయడము, ఎక్కువగా ఎక్కడైతే వెహికల్స్ 2 వీలర్లు వస్తాయో ఆ ప్రాంతాలను టార్గెట్ చేసి ఈ దొంగతనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని తమ వస్తువులు తాము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.